పీహెచ్సీ వైద్యులు ఇవాళ చలో విజయవాడకు పిలుపునిచ్చారు. ఇప్పటికే విజయవాడకు భారీగా చేరుకున్నారు పీహెచ్సీ వైద్యులు. ధర్నా చౌక్కు భారీగా చేరుకోనున్నారు. మధ్యాహ్నం వరకు ప్రభుత్వానికి డెడ్ లైన్ పెట్టారు వైద్యులు. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, పీహెచ్సీ వైద్యులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటున్నట్టుగా కూడా మనకి సమాచారం అందుతోంది. వాళ్ళ డిమాండ్లు ఏంటి? ప్రభుత్వం దానికి స్పందించే అవకాశం ఉందా? ఒకవేళ స్పందించకపోతే వీళ్ళ కార్యాచరణ ఎలా ఉండబోతోంది? కార్తిక్, ఈ రోజు పిహెచ్సి వైద్యులంతా కూడా చలో విజయవాడకు పిలిపించారు. వాళ్ళు తమ డిమాండ్స్ పరిష్కరించాలంటూ కూడా గత వారం రోజుల క్రితం నుంచి వాళ్ళు సమ్మెబాట పట్టిన పరిస్థితి కనిపిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పిహెచ్సిల్లో ముందుగా నల్ల రిబ్బన్లతో నిలిపేశారు, తర్వాత ఓపీ సేవలను నిలిపివేశారు. ఇప్పుడు అత్యవసర సేవలతో పాటు పూర్తిగా అన్ని కార్యక్రమాలు బంద్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే నిన్నటి నుంచి కూడా వాళ్ళు నిరవధిక నిరాహార దీక్షకి చేస్తామంటూ ఒక పిలుపు ఇచ్చారు. అయితే ప్రభుత్వం వాళ్ళు చర్చలకు పిలిచింది, తమ సమస్యని పరిష్కరిస్తాము, సానుకూలంగా ఉన్నామంటూ కూడా చెప్పిన పరిస్థితి. అయితే నిన్న చర్చలు పిలుస్తారని వెయిట్ చేశారు, కానీ నిన్న ఎక్కడి అధికారుల నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఎటువంటి ఆదేశాలు కానీ లేకపోతే చర్చల పిలుపు కానీ రాలేదు. ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా ప్రభుత్వానికి సంబంధిస్తున్నాము, ఆ సమస్య పరిష్కారానికంటూ వాళ్ళు చెప్పిన పరిస్థితి. ఈ రోజు భారీ స్థాయిలో అన్ని ప్రాంతాల నుంచి పిహెచ్సి వైద్యులు విజయవాడ చేరుకున్నారు. అయితే ప్రధానంగా మూడు డిమాండ్స్ పెడుతున్నారు. ఈ 3 డిమాండ్స్ కూడా గత సంవత్సరం కూడా ఇదే సమయంలో వాళ్ళు సమ్మెకి వెళ్ళిన పరిస్థితి. వీళ్ళు ఎవరైతే ఈ హాస్పిటల్లో వైద్యులుగా చేస్తున్నారో వీళ్ళకి పీజీ కోటాలో కొన్ని సీట్స్ ఉంటాయి. ఆ సీట్ ని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తగ్గించింది. క్లినికల్ లో నాన్ క్లినికల్ 2 కేటగిరీల్లో క్లినికల్ లో దాదాపు 30%, అదేవిధంగా నాన్ క్లినికల్ లో 50% సీట్లు వీళ్ళకి వీళ్ళకి కోటా ఉండేది. అయితే దాన్ని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జీవో నెంబర్ 85 తీసుకొచ్చి క్లినికల్ లో 20%కి, నాన్ క్లినికల్ లో 30%కి తగ్గించింది. తర్వాత మళ్ళీ ఇంకో జీవో నెంబర్ 99 తీసుకొచ్చి క్లినికల్ కోటాలో ఉన్న 20% కూడా 15% తగ్గించిన పరిస్థితి. దాంతో పాటు ఎక్కడైతే గ్రామీణ ప్రాంతాల్లో వీళ్ళు వర్క్ చేస్తారో అక్కడ 50% అదనంగా వీళ్ళకి వేతనం ఇవ్వాల్సి ఉంది. అది జీవో కూడా ఉంది, కానీ అది ఎక్కడ కూడా అమలు చేయట్లేదు. దాంతో పాటు 104 ఆరోగ్య సేవ ఇటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు అదనంగా అలవెన్స్ ఇవ్వాలి. అలవెన్స్ లో కూడా ఇవ్వలేని పరిస్థితి కనిపిస్తుంది. మరొక పక్క 2020లో జాయిన్ అయిన వాళ్ళకి పే స్కేల్ 53,000 ఉంటే 2023 జాయిన్ అయిన వాళ్ళకి పే స్కేల్ 90,000గా ప్రభుత్వం ఇచ్చిన పరిస్థితి. సీనియారిటీకి ఎక్కడ వేతనాలు పెరగలేని పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి వాళ్ళ పే స్కేల్ ని కూడా 90,000 చేయాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. దాంతో పాటు ఈ ఏదైతే బకాయిలు ఉన్నాయో దీన్ని నేషనల్ ఇంక్రిమెంట్ వాళ్ళకి కూడా వాళ్ళు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు ప్రజలు ఇబ్బందులు పడతారు కాబట్టి ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వానికి సమయం ఇచ్చారు పిహెచ్సి వైద్యులు, కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాని పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వాళ్ళంతా కూడా ఈ రోజు చలో విజయవాడకి పిలిపించిన పరిస్థితి ఉందని చెప్పారు. కార్తీక్. రైట్ సురేంద్ర.